ఈ మధ్య మార్కెట్ లో రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి మావా. ఒకటి వచ్చేసి ఓజీ, ఇంకోటి వచ్చేసి కాంతారా. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒక ఎత్తు అయితే, బాక్స్ ఆఫీస్ బయట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకో ఎత్తు. ఆసీకా కట్ట మధ్యలో ఆసీగాడు ఎందుకు వచ్చాడ్రా? ఇది ఓజీ సినిమా వల్ల క్రియేట్ అయిన పవర్ కాదు మావా. ఓసీ క్వార్టర్ మింగి తాగి ఓజీ సినిమా చూడటం వల్ల క్రియేట్ అయిన పవర్. బ్లడీ డ్రంకర్స్. ఏమైందన్నా, రేబిస్ వచ్చిందా? ఓసారి ఆ కామెంట్ సెక్షన్ కో లుక్ వేసుకో. నువ్వు ఇక్కడ ఓజస్ గంభీర అంటుంటే వాళ్ళు అక్కడ ఒరే మమ్మల్ని వదిలేరా అంటున్నారు. నువ్వు చేసేది ఓజీలా లేదు, క్యాబేజీలా ఉంది. ఏంటి బాబాయ్ ఎందుకు మనకి ఇవన్నీ? బానే చేసావులే గానీ నువ్వు చేసింది ఇట్స్ నాట్ లైక్ ఓజీ, మోర్ లైక్ గజ్జి. ఎంతకీ బాల్స్ కింద ఏ కంపెనీ వైబ్రేటర్ పెట్టుకున్నావు బాబాయ్? నవ్వి క్యాలరీస్ బంద్ చేసేస్తున్నావు అని డౌట్ వచ్చిందిలే. ఏంటి లైక్స్ గురించి అడగటం మర్చిపోయినా. కొడతారులే మావా, మన వాళ్ళకి తెలుసులే, నువ్వు చెప్పక్కర్లా, చిల్లుండు. ఇంతకీ అక్కడ ఎవరున్నారు అనుకుంటున్నారా? ఎవడు లేడు మావా. నా దగ్గర ఎవరు ఉంటారు మావా? మీరు జస్ట్ ఈ వీడియోకి ఒక 5K లైక్స్ కొట్టేసి కింద హైప్ బటన్ ని పిసికేసి హైప్ ఎక్కించండి మావా. అది మరి నేను మీకు ఈ రోజు వీడియోలో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండొచ్చు. ఇది ఇలా ఉంచితే మొన్న వాడెవడో పువన్ ఫర్ యూ అంట అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేసి ఓజీ మూవీలోని కిల్లింగ్ ఇట్ బ్రూటల్లీ పట్టుకుని త్రిగణన దూత అని అన్నాడు. త్రిగణన దూత ఏంట్రా? త్రిగణన దూత కాదులే గానీ నీకు దండం రా దూత. నువ్వు దయచేసి వీడియోలో ఆపే. నువ్వు మాట్లాడే మాటలకి మాకు ఇక్కడ బ్రెయిన్ రాట్ అవుతుంది. నువ్వు నీ కొత్త మొగ్గలేని మాటలు. ఏం మాట్లాడుతున్నారో పిచ్చి పువ్వా? దృశ్యమంజముల బాయిజం అమరేంద్ర బాబుల అంగుళం చెప్పు మొత్తం దబ్బులు. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయనకే తెలియదు. లేకపోతే సినిమా అయిపోతే కొత్త నోరు మూసుకుని ఇంటికి మింగాక కటానానికి కట్ట మీద నుంచి తిప్పుతూ ఏదో టెమటెమలు పడుతూ ఫ్లైఓవర్ మీద ఫాల్తూ పనులు అవసరమా బ్రో? నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం జనాల మీద కాంతారా మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా లుక్ వేసేయండి మరి. అనా స్ట్రైట్ కెళ్ళి రైట్ తీసుకో అన్న. పక్కనే మరుగు దొడ్లు ఉంటాయి, రూపాయి దొడ్లోకి పో, సుఖంగా ఉంటది. లేకపోతే అర్జెంట్ వస్తుందా ఏంట్రా? ఏంటది? ప్యాంట్ జిప్ లో నున్ను ఇరుక్కున్నట్టు ఆ ఫేస్ ఏంట్రా అలా పెడుతున్నావు? చిప్పు మింగిందా? భయ్యా డోలో 650 వేసుకో, షివరింగ్ తగ్గుతుంది. వర్షంలో ఎక్కువగా తడవడం వల్ల అన్నకి పాపం చలి జ్వరం వచ్చినట్టుంది. అందుకే గులాబ్ జామ్ కి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు షివర్ అయిపోతున్నాడు. అరే ఆంటీ గారి చేతిలో ఒక 100 రూపాయలు పెట్టి పంపించేయండి రా, కొంచెం యాక్టింగ్ ఎక్కువే చేస్తోంది. అబ్బా రే ఆవిడ పట్టకపోయి ఎవరైనా సైకాలజిస్ట్ చూపియండి రా. అక్కడ ఏదైనా చేసేసుకుంటుంది. ఇట్స్ సీరియస్ ఇష్యూ యూనో. బ్రోకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనుకుంటా, అందుకే దీనికి పోవడానికి అని చెప్పి బాగా ట్రై చేస్తున్నట్టున్నాడు. అరే చెప్తున్నాగా, మీలాంటి వాళ్ళు సినిమా థియేటర్ లో చేసే నాన్ సెన్స్ వల్ల న్యూసెన్స్ క్రియేట్ అయ్యి సౌండ్ పొల్యూషన్ తప్ప దానికి మించి మీకు వచ్చేదేం లేదురా మీ టేట గాని. ఇంకేంటి బ్రో ఆలోచిస్తున్నావు? ఆ మైక్ తీసుకుని అంకుల్ నోట్లో పెట్టు అంటున్నాడుగా, పెట్టు. ఏమైంది బ్రో? ఏమైంది? ఎందుకు పిచ్చొచ్చిన ప్లాటిపస్ లాగా అలా బిహేవ్ చేస్తున్నావు? నీకేమైనా మెంటలా? ఓపడం ఏంట్రా? ఈ కాంతారా ఎఫెక్ట్ ఏంటో గానీ మావా, అంటే ఒక్కొక్కడికి పొక్కట్లో పోనకాలు వచ్చేస్తున్నాయి. ఒకడికేమో థియేటర్ లోపల వస్తాయి, ఇంకోటికేమో థియేటర్ బయట వస్తాయి, ఇంకోటికి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. మరి అంతగానో ఎందుకు వస్తున్నాయో వీళ్ళకే తెలియాలి. ఓవర్ యాక్షనే ఇది. అయినా మీరేంట్రా బాబు, మొన్నటి దాకేమో అంటూ సయ్యార సినిమాకి గూనింగ్ చేశారు, ఇప్పుడు వచ్చేసి అంటూ కాంతార సినిమాకి గూనింగ్ చేస్తున్నారు. అన్నట్టు సయ్యార అంటే గుర్తొచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారు బ్రో? అసలు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ సినిమాలో హీరో హీరోయిన్ చేసే యాక్టింగ్ కన్నా ఇక్కడ మీరు చేసే ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోతుంది. అక్కడ జస్ట్ సినిమా అయిపోయింది అంతే, మీ లైఫ్ అయిపోలేదు. అంతగానో ఏడుస్తున్నారు. అరే మీ క్రయింగ్ తో అందరినీ ఫ్రైయింగ్ చేస్తున్నారు కదరా. అదో బేవకూఫ్ సినిమా, మీరు బేవకూఫ్ గాళ్ళు. సచ్చే సిసి బిహేవియర్ మీలాంటి వాళ్ళ వల్లేరా 10 years అయినా ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ లాగా మిగిలిపోయింది.
ముందాన్ని హాస్పిటల్ కి తోలుకుపోండి బాసు, సినిమా చూసాడికి మోర్చొచ్చి పడిపోయినట్టున్నాడు. అరే అయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఏడుస్తున్నారో మీకన్నా తెలుస్తోందా? ఒకరిని చూసి ఇంకోటి ఏడుస్తున్నాడు, ఆని చూసి ఇంకోటి ఏడుస్తున్నాడు, ఆని చూసి అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తంలో కామన్వెల్త్ గేమ్స్ పెట్టేసుకుంటున్నారు, అది కూడా ఈ రీజన్ కి. ఇక ఈ సయ్యారా, కాంతారా ఇలాంటి మూవీస్ వల్ల క్రియేట్ అయిన రోత గురించి పక్కన పెడితే, మన సొసైటీలో ఇంకో టైప్ ఉన్నారు మావా. ఇలా ఎలా అంటే ఏకంగా టికెట్ బుక్ చేసుకుని థియేటర్ కి పోయి పీక్ లెవెల్ రోత చేసి దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసి ఈ థియేటర్ లో రోత చేయడం అనే కాన్సెప్ట్ ని కంటెంట్ లాగా మార్చి దొబ్బారు. మీరేం చేస్తున్నారా? సాయి పల్లవిరా అక్కడ. ఓ సారు మీరు మేడమా, లేకపోతే సాయి పల్లవిని ఎప్పుడు చూడలేదారా చిఫిడి? అక్కడ సాయి పల్లవిని చూసి ఇక్కడ ఈడి బ్లౌజ్ టైట్ అయిపోతుంది. ఏ ఎందుకురా ఒర్లుతున్నావు? సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండు. కొత్త నోరు మూసుకుని సినిమా చూస్తే చూడు, లేకపోతే మింగే. ఎగ్జైట్మెంట్ కొత్త మెంగ, నీ లవడాల ఎగ్జైట్మెంట్ తర్వాతలే గానీ ఓసారి నీ వీడియో నువ్వు చూసుకో. రీల్ పేరుతో సినిమా మొత్తాన్ని పైరసీ చేసి మింగించుకుంటున్నావు. పోలీసులు ఆ ఐ బొమ్మ, మూవీ రూల్స్ ఇలా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సగం వీడి మీద పెట్టుంటే సరిపోయేది, సగం పైరసీలు తగ్గేవి. రే బాబు పోయి పక్కగా బాబు, కనిపించట్లేదు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చేసే రోత థియేటర్స్ లో ఆగలేదు మావా. ఏదైనా సినిమా టీజర్ రిలీజ్ అయినా, ఏదైనా సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా, అంతెందుకు ఏదైనా సినిమా యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు క్రింజ్ క్రియేట్ చేయడం దగ్గర దాకా వెళ్ళిపోయారు. అయ్యో ఇంకా చేయలేదక్క, నువ్వు వెళ్తే చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తావు. నువ్వేమో ఇక్కడ పచ్చిమిర్చికి పాలిష్ చేసి తినేస్తున్నావు. పాపం కాచాయిని ఆవిడ గురించి మనకెందుకులే బాబాయ్, ఎంతకీ నువ్వు పళ్ళు ఓ విమలేసావా? గుట్ట కాస్త తక్కువ తిను. ఎందుకు చేస్తుందిలేండి అంకులు, ఈ పాటికి మీ తింటం చూసి వామిటింగ్ చేసేసుకుని ఉంటుంది. జంపు చిక్కు జంపు చిక్కు, ఆ వెనకాల ఉన్నాడు ఏంట్రా జంపు చిక్కు జంపు చిక్కు. రెస్ట్ తీసుకోమని చెప్పండి, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాడు. అంతా బానే ఉంది కానీ ఒకటే బాలేదురా, అదే ఆ వెనకున్నాడు ర్యాప్ గాడ్ ఎమినమ్ లా ఫీల్ అవటం. 144p బీట్ బాక్సింగ్ చేస్తూ కెమెరా మీదకి పూజేస్తున్నాడు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మన ఛానల్ 100K అనేది చాలా దగ్గరలో ఉంది మావా. సబ్స్క్రైబ్ అయితే చేసేస్తే 100K అయిపోద్దిగా, చేసేయండి ప్లీజ్. మళ్ళీ త్వరలో సరికొత్త రోజు వీడియోతో మీ ముందుంటా. అంతవరకు రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, నా రూపురేఖ చల్లగుంటే రూపాయి ఎందుకు, రూపాయి పువ్వులు ఎందుకు, నలజల కరమొగ్గ, నా నలజల కరమొగ్గ, నలజల కరమొగ్గ, నా నలజల కరమొగ్గ, రూపాయి కావాలా.